మార్కెటింగ్ యొక్క ప్రత్యేకతలను వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మరియు కొనుగోలు క్రమబద్ధీకరించడం మరియు కొనుగోలుదారుల మరియు అమ్మకందారులను నేరుగా కలుసుకునే మరియు లావాదేవీలు జరిపే సాధారణ ప్రదేశాలను ఏర్పాటు చేయడం మార్కెటింగ్ విభాగం యొక్క ప్రధాన లక్ష్యం. నిల్వ మరియు సరైన బరువు కోసం సౌకర్యాలతో సాధారణ వేదికలను ఏర్పాటు చేయడం ద్వారా రెగ్యులేటరీ యంత్రాల ద్వారా మధ్యవర్తుల దోపిడీ నుంచి ఉత్పత్తి అమ్మకందారులను ఈ విభాగం రక్షిస్తుంది. వ్యాపారులు అనధికార తగ్గింపులను మరియు అక్రమాలను అరికట్టే అమ్మకందారులకు ఉత్పత్తి విలువలను సత్వరమే చెల్లించేలా ఈ విభాగం నిర్ధారిస్తుంది. అందులో భాగంగానే మల్కాపూర్ చింతల్ వెంకటేశ్వర్ గార్డెన్ లో సంగారెడ్డి మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి ద్వారా చైర్మన్ రాథోడ్ రామచంద్ర నాయక్, వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం, కాంగ్రెస్ అభయహస్తం ప్రజా ప్రభుత్వం అంటూ ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెన్నంటే ఉందన్నారు. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా చొరవ చూపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా చైర్మన్ రామచంద్ర నాయక్ ఒక రైతుగా ఎదిగి గొప్ప నాయకుడయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారులు, టీపీసీసీ కార్యదర్శి తుపాజీ అనంతకిషన్, రాష్ట్ర నాయకులు జుల్లకంటి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్, మోతీలాల్ నాయక్, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అశోక్ రెడ్డి వైస్ చైర్మన్, ఆయన కూడా వ్యవసాయదారు ఇంట్లో నుంచే మరి వచ్చిన నాయకుడు. మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పటి వరకు దేన్ని ఆశించకుండా ఈరోజు మరి జగ్గారెడ్డి గారు గ్రహించి అశోక్ రెడ్డి గారు ఒకరికి ఒకరికి పదవి ఇవ్వాలి. సీనియర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు ఇలా చదువుకోవాలి, అందరూ కూడా కష్టపడాలి. ఏదో విధంగా జగ్గారెడ్డి